ఆమదాల వలస గేట్ నుండి శ్రీకాకుళం పట్టణంలోని డే అండ్ నైట్ వరకు 80 అడుగుల రోడ్డు విస్తరణ పనులు శివరాంకాన్ని చేరుకున్నాయి. మైదాన ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పనులు 80% పూర్తి కాక కొత్త రోడ్డు నుండి డే అండ్ నైట్ వరకు ఏదైతే జనావాసాలతో పాటు వ్యాపార సమాధానాలు వాటిని మాత్రం 70 అడుగులకే పరిమితం చేశారు. ఏవైతే రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి నిర్మాణాలను తొలగించే క్రమంలో ప్రస్తుతం మొత్తం 325 మంది బాధితులుగా గుర్తించారు. వారి ఇల్లుతో పాటు వారి తాలూకా వ్యాపార సముదాయాలు కూడా కోల్పోతున్నారు. అందులో 12 మంది మాత్రం పూర్తిగా నిలువు నేరలేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా అంటే సాగునీటి ప్రాజెక్టులకు కానీ రోడ్లు విస్తరణకు కానీ భూసేకరణ చేపట్టినప్పుడు మాత్రం ఆ నిర్వాసితులు మాత్రం పునరావాసం కల్పించి పరిహారం చెల్లించిన అనంతరం వారిని అక్కడి నుండి ఖాళీ చేయించాలి. కానీ ఈ రోడ్డు విస్తరణలో మాత్రం ఈరోజు పరిహారం చెల్లింపే కాదు, కనీసం అంచనాలు కూడా రూపొందించిన పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే 80 అడుగుల రోడ్డు విస్తరణ ఉందో సప్తగిరి హాల్ నుండి డే అండ్ నైట్ వరకు కూడాను 70 అడుగులకే పరిమితం చేశారు. చూస్తే కనుక విస్తరణ పనిలో భాగంగా 30 అడుగులు, అదేవిధంగా 35 అడుగులు, అదేవిధంగా 40 అడుగులు, ఈ 40 అడుగులు కాస్త 35 కుదించిన నేపథ్యంలో ఇక్కడ ఇల్లు ఉన్నటువంటి ఈ తాతల తండ్రి నుండి ఇల్లు మాత్రం పూర్తిగా కోల్పోయే పరిస్థితి. ఇలా 12 మంది రెండు వైపులా ఉన్నటువంటి బాధితులు ఉన్నారు. వారికి ఈపాటికే 7 ఏళ్ల క్రితం ఈ విస్తరణ పనులు గాను ఏదో అంచనాలు వేసిన నేపథ్యంలో 7 ఏళ్ళుగా ఈ ఇంటికి సంబంధించినటువంటి బాధితుల వివరాలు తెలుసుకోవాలి, నష్టపరిహారం చెల్లించి అంచనాలు రూపొందించాలి, వారికి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఈ రోడ్డు విస్తరణ పనుల్లో మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆవాసాలు కోల్పోతున్న వారికి మాత్రం ఎటువంటి పరిహారం అంచనా చెప్పలేదు, అదేవిధంగా అంచనాలు రూపొందించలేదు. తాతల తండ్రుల నుండి కట్టుకున్నటువంటి ఈ చిన్న ఇల్లు ఈరోజు రోడ్డు విస్తరణ పనుల్లో పూర్తిగా పోతుంది. ఈ కుటుంబం అంతా కూడాను నిలువు నీడలేక రోడ్డును పడే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనులు వీరి పాలిట శాపంగా మారే పరిణామాలు. ఇంత చిన్నింట్లో తాతల తండ్రుల దగ్గర నుండి అన్నదమ్ములు పక్కన ఆవాసం ఉన్నటువంటి ఈ ఇల్లు మాత్రం పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితి. చూస్తే కనుక ఇంకా ఇంట్లో ఉండే పరిస్థితి. ఇప్పటికే ఇల్లు ఖాళీ చేయమని చెప్పి అధికారులు అయితే చెప్పారు తప్ప ఇప్పటికీ ఇంటికి నష్టపరిహారం అంచనా వేయడం కానీ, అదేవిధంగా నష్టపరిహారం ఇస్తామని చెప్పడం కానీ ఇటువంటి పరిస్థితి లేవు. ఓవైపు విస్తరణ పనులు చకచకా సాగుతున్న నేపథ్యంలో ఇటువంటి బాధితులకు బాసటగా నిర్వహించినటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వారెవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇంటికి సంబంధించిన యజమానురాలు ఉన్నారు. ఎప్పటి నుండి అమ్మ ఈ రోడ్డు విస్తరణ చేపడతామన్నారు, మీకు వచ్చి ఏం చెప్పారు, ఎక్కడైనా మీకు ఉండడానికి స్థలం కానీ చూపించలేదు బాబు, మాకు ఏటై చూపించలేదు. ఈ ఏటంతా 10 రోజులు 5 రోజులు ఖాళీ చేసేయండి అని చెప్పారు అంతే. మాకు పలానా దగ్గర ఇస్తామని కూడా మాకు ఏట అనలేదు. ఎక్కడో ఇస్తామంటే మా అన్న మాకు అక్కడ వద్దు, మాకు ఈ దగ్గరలోనే కావాలి, మా మున్సిపాలిటీలోనే అని చెప్పాము. ఎన్నాళ్ళ నుండి ఇంట్లో ఉంటున్నావు, ఎంతమంది పిల్లలు? ఇప్పుడు ఇల్లు పూర్తిగా ఆడపిల్లలు బాబు, మాకు 2 ఆడపిల్లలు. మా తాతల తండ్రుల నుంచి మాకు ఇప్పుడు 3 అవతారాలు అయ్యింది. 3 అవతారాల నుంచి ఇంట్లో ఉన్నాము. మాకు వేరే మార్గం మాకు లేదు, చోటు లేదు. ఈ శాడ్ గూడు తప్పించి మాకు ఇంకా ఆదాయం కూడా మాకు లేదు. కష్టపడితే కూలీ, లేకపోతే లేదు. మా ఆయన చూస్తే ఏం పనికిరాని మనిషి అయిపోయాడు. అన్ని అరుగుదలు వచ్చేసాయి. కొంచెము మందు పుచ్చుకొని ఉంటాడు అంతే తప్పించి మరి ఇంకేటి లేదు. కాడ మనిషిని తెచ్చిన కూలితో కుటుంబాన్ని పోషిస్తాను. ఇన్నేళ్ళు బంధం ఈ ఇంటికి, రేపటి నుండి ఇల్లు పూర్తి కూలిపోద్ది. పరిస్థితి లేదు. ఏంటి మాకు పరిస్థితి ఏదో మాకు ఏదో మాకు న్యాయం చేయాలి. మాకు ఇక్కడ దగ్గరలోనే మాకు కావాలి. అల్ల అక్కడ ఇస్తాము ఇక్కడ ఇస్తామంటే మాకు అవ్వదు. ఇంటికి పెట్రోల్ పోసి చచ్చిపోయి తప్పించి మాకు వేరే దారి లేదు. ఇల్లు కూడా కిందలు పడి చచ్చిపోతాం, తల్లి పిల్లలు కలిపి మరి ఏమి ఏటి ఆశ లేదు. మరి ఏటి చేయడం మాకు ఏటి తెలియడం లేదు. మాకు అవులు ఏటి తన్నికి లేదు, వెనక ముందు ఎవరు లేరు. మరి ఏటి చెప్పాలనేది మాకు ఏటి తెలియదు. మా చదువుకోలేదు, మా మూర్ఖులు మాకు ఏటి తెలియదు. 7 ఏళ్ల క్రితం ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడతాం అంటున్నారు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు లేట్ చెప్పలేదు, సమాధానం కూడా చెప్పలేదు. మార్కులు వేసుకొని వెళ్ళిపోయారు అంతే తప్పించి మీరు ఖాళీ చేయండి, మీకు చోటు ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ఇంత ఇస్తామని కూడా ఎవ్వరు మాకేం చెప్పలేదు బాబు, ఏం చెప్పలేదు అంతే. చూస్తే కనుక 80 రోడ్డు అడుగుల విస్తరణ పనుల్లో చూపించినట్టు చిత్తశుద్ధి మాత్రం ఎవరైతే ఇల్లు కోల్పోతున్నటువంటి బాధితుల విషయంలో మాత్రం పట్టించుకోవట్లేదు అన్న పరిణామాలు ఆమె కన్నీళ్ళే మనకు సమాధానం చెప్తున్నాయి. చూస్తే కనుక ప్రస్తుతం ఆ ఇంటి యజమాని కూడా ఉన్నారు. ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నావు, ఈ ఇల్లు మీకు ఎలా దక్కలేంది, ఆ దక్కలేని నేపథ్యంలో ఇప్పుడు ఇల్లు పూర్తిగా భూస్థాపితం అయిపోయి రోడ్లోకి పోరు. మా తాత తండ్రులు బట్టి ఇక్కడ 4వ అవతారం బాబు నాది.
మా నాన్న మా తాతలు అందరూ చనిపోయారు. నేనే పూర్తిగా ఇదైపోయాను కాబట్టి మరి నేను పనికిరాను, అన్ని అరుద్దాలు అయిపోయాయి. ఆ వేళలాగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. మీ ఇల్లు పోదని చెప్పారు. ఇప్పుడు ఖాళీ చేసేయండి పోద్ది అనేసినట్టుగా మాట్లాడుతుంటారు. కానీ మాకు ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర చోటు ఉంది, వరంగల్ కాలనీలో చోటు ఉంది అంత ఇస్తామని అన్నారు. అక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోలేని ఇంటి నుంచి వెళ్ళిపోమంటారు. మొన్న ఎమ్మెల్యే గారు అన్నారు మీకు ఇచ్చిన దాకా ఇల్లు ఖాళీ చేయొద్దని చెప్పారు. కానీ ఈవేళ రేపు జేసీపీ వచ్చి కోలుకొట్టేందుకు సిద్ధంగా ఉంది, అడ్డుకుంటారా? చచ్చిపోతాం మరి ఇంకటి అడ్డుకోవడం. మా మొగుడి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఇద్దరు ఆడపిల్లలు. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్ల భర్త చచ్చిపోయాడు, ఆవిడకి ఒక పాప ఉంది. ఆ తల్లి నలుగురు మీద చచ్చిపోవడం తప్పించి మాకు వేరే దారి లేదు. ఆవిడకి కూడా మరి ఇంకెట్టి ఆస్కారం లేదు. మా తల్లిదండ్రులు మున్నాళ్ళే ఆస్కారం. ఆ సెంటి పిల్లతోని మా తల్లి నలుగురు మీద చచ్చిపోవడం తప్పించి మాకు ఏటి ఆస్కారం లేదు. అంతే. ఈ ఈ ఈ చుట్టుపక్కల చుట్టాలు బంధువులతో 40 ఏళ్ళుగా అంటే తాతల తండ్రిని ఉంటున్నాం, నిలువు నేడు కూడా లేనటువంటి పరిస్థితి లేదు బాబు. మాకు కనీసం కూకోనానికి కలిపి చోట్లేదు. ఎక్కడ ఉన్న పోనీ నాకు చూపెట్టడానికి ఆన్లైన్లో మీరు తీయండి. దేశీలి రామన్న, దేశీలి మా నాన్న పేరు దేశీలి రాజు, అప్పుడు మా తాత పేరు దేశీలి చూరన్న, దేశీలి రామి మా తాతలు అయి పేరు పెట్టి మాకు మరి ఎట్లేదు మహాన్ ప్రభు. ఇదే చోటు, ఇదే ఇది మరి ఇంకేంటి. చూస్తే కనుక రోడ్డు విస్తరణ పనుల్లో నిమగ్నమైన అధికారులు మాత్రం ఇటువంటి కుటుంబాలను గాలికి వదిలేశారని స్పష్టంగా కనిపిస్తుంది. ఏమవుతారమ్మా వీళ్ళకి వచ్చిన కష్టం చూస్తే పక్కింట్లో ఉంటారు, ఈ కష్టం చూస్తే ఏమనిపిస్తుంది? అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే పాలకుల తల వైఫల్యం వీళ్ళకి వచ్చిన కష్టం ఏమనిపిస్తుంది సార్? సొంత అందమ్ముడు ఈరోజు అన్నీ కోల్పోయాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. పెద్దయి పుట్టి తన తాగుడు తప్పించి ఆ రోజు మా మాట వెళ్ళదు, ఈరోజు అర్ధాంతరాలుగా అయిపోతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మాకు వీలైనంత వరకు మీకు మా అన్నయ్యకి న్యాయం చేయమని నేను అడుగుతాను సార్. ఈ విషయంలో చాలా మంది దగ్గరికి తిరగడం జరిగింది, అయినా కూడా ఇల్లు కూలగొట్టడానికే చూపిస్తున్నారా తప్ప ఈరోజు వీళ్ళకి ఏటి లేదు సార్. న్యాయం ఇంతవరకు పెద్దల దగ్గర తిరుగుతాను కానీ కరెక్ట్గా ఏటి ఇంతవరకు మాకు న్యాయం చెప్పలేదు. మా అనుకున్న మనుషులే తనకిస్తూ మాకు ఇవ్వాలని అంత అంటారు కానీ ఇంతవరకు న్యాయం చూపించలేదు సార్. మీకు వీలైనంత వరకు మా అన్నికి న్యాయం చేయాలి, లేకపోతే అందులో ఏదో అయిపోతామని వాళ్ళు రాత్రి పొగులు ఈ వేళకి 7 రోజులు చాలా బాధపడి కూలిపోతాండ్రు. భోజనం లేక అలాగే నిద్ర లేక చాలా బాధపడుతుంటారు సార్. మరి నాకు ఇందులో మాట్లాడే అనుము కూడా లేదు సార్ నాకు. కానీ ఆవిడకి వచ్చిన కష్టం చూస్తే మాత్రం కడుపు తరుక్కుపోయే పరిస్థితి ఉందా? మీ అన్నయ్యకి వచ్చిన కష్టం చాలా బాధ అనిపిస్తుంది సార్. మాకు కూడా అక్కడ చాలా బాధ అనిపించే ఇక్కడే అక్కడ అలాగ ఉండిపోతానని కూడా ఉన్నాను. ప్రస్తుతం మాత్రం ఏదైతే 80 అడుగుల రోడ్డు విస్తరణ పనుల్లో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నాయి. ఇప్పటికే 7 ఏళ్ల క్రితం ఈ రహదారి విస్తరణ పనుల కోసం అంచనాలు వేశారు, ఆ విధంగానే భూశాఖను కూడా చేపట్టారు. అయినా కూడాను నష్టపరిహారం అంచనా రూపొందించడంలోనూ వారికి పరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయం చూపించడం విషయంలో అధికారుల వైఫల్యం ఈ రోడ్డు విస్తరణ పనుల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులు మాత్రం ఈరోజు ఆవేదన కలిగించే పరిణామాలు. పూర్తిగా ఇల్లు మొత్తం కూడాను పోయే పరిస్థితి ఉంది. ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడమే తప్ప పరిహారం ఇస్తారా లేదా, లేకపోతే పునరావాసం కల్పిస్తారా లేదా అనే విషయం ఇప్పటికి కూడా చెప్పకపోవడంతో ఆ కుటుంబంతో పాటు ఆ కుటుంబ బంధువుల్లో కూడాను దిగులు నెలకొనుంది. మొత్తం 375 మంది ఈ డే అండ్ నైట్ నుండి, అదేవిధంగా కోర్టు కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుండి ఏది సప్తగిరి వరకు ఉన్నటువంటి 2 వైపులా 375 మంది బాధితులుగా గుర్తించారు. అందులో 12 కుటుంబాలు మాత్రం ఈరోజు నిలువు నీడలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో కార్పొరేట్ అధికారులు దుందుడుకు చర్య, పాలకులు నిర్లక్ష్యమో తెలియదు కానీ వీరికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చాలని చెప్పి తోటి కుటుంబ సభ్యులందరూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో నీడ కోల్పోతున్నటువంటి ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికారులు ముందుకొస్తారా, లేకపోతే ప్రజాప్రతినిధులు ఓటేసిన పాపానికి వారికి వచ్చినటువంటి సమస్య పరిష్కారం దిశగా ముందుకెళ్తారా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.